విధి లిఖితం. బేతాళ కథ. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, మానవులు మూర్ఖులై ఏటికి ఎదురుదినట్టు విధి లిఖితాన్ని ప్రతిఘటింప చూస్తారే గాని వారి ప్రయత్నాలు పూర్తిగా విఫలమవుతాయి. అందుకు నిదర్శనంగా నీకు గుణాంకుడనే రాజు కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. లావాణపుర రాజు గుణాంకుడు దూరాన ఉన్న అరణ్యాలలో వేటాడబోయి వేట తమకంలో తమ పరివారానికి కూడా అందకుండా కీకారణ్యం మధ్య ఉండగా చీకటి పడింది. ఆ రాత్రికి ఆయన ఆ అరణ్యంలో ఉండే ఒక వేటగాడి గుడిసెలో తలదాచుకోవాల్సి వచ్చింది. ఆ గుడిసెలో వేటగాడు, అతడి భార్య, వారం రోజుల క్రితం పుట్టిన వారి బిడ్డ మాత్రమే ఉన్నారు. వేటగాడు రాజును గుర్తించలేదు కానీ ఎవరో గొప్పవాడై ఉంటాడనుకొని మర్యాద చేసి తనకున్న దానిలోనే ఆ రాత్రికి అతడికి భోజనం పెట్టి రాజు పడుకునేటందుకు తోళ్లు పరిచాడు. హంసతూలిక తల్పం మీద పడుకునే గుణాంకుడికి ఆ ఎగుడు దిగుడు నేల మీద పరిచిన తోళ్లు ఏమాత్రం సుఖనిద్ర పట్టనివ్వలేదు. తెల్లవారుజామున కాస్త కలదనిద్ర పట్టేసరికి రాజుకు కల వచ్చింది. ఆ కలలో ఎవరో అస్పష్టంగా కనిపించి, రాజా, ఈ గుడిసెలో ఉన్న పసిగుడ్డు ఎవరనుకున్నావు? నీకు కాబోయే కోడలు. ఈమె లోకోత్తర సుందరి అవుతుంది అన్నట్టు తోచింది. రాజు నిర్ఘాంతపోయి లేచి కూర్చున్నాడు. ఈ వేటగాడి కూతురు తనకు కాబోయే కోడలు కావటం ఏమిటి? తన బొందిలో ప్రాణం ఉండగా అలా జరగడానికి వీల్లేదు. ఇది విధిలిఖితమైతే దాన్ని తప్పించడం తన చేతిలో ఉన్న పని. బాగా తెల్లవారినాక రాజు తన రాజధానికి ప్రయాణం అవుతూ వేటగాడితో, నేను దేశపు రాజును. మీ పిల్ల ఈ అరణ్యంలో పెరిగి ఏం బాగుపడుతుంది? దాన్ని నాకు ఇచ్చేస్తే నేను మా రాజభవనంలో ఉంచి పెంచి పెద్ద చేసి మీ రుణం తీర్చుకుంటాను అన్నాడు. రాజు ఇలా అంటుంటే ఏం సమాధానం చెప్పాలో వేటగాడికి కానీ వాడి భార్యకు కానీ తోచలేదు. చివరకు వేటగాడు చేతులు నులుపుకుంటూ తమ చిత్తం అన్నాడు. అతడి భార్య ఆ పసిగుడ్డును పొత్తిళ్లలో చుట్టి రాజు చేతికి అందించింది. ఆ మూటతో సహా రాజు తన గుర్రాన్నెక్కి బయలుదేరాడు. ఆయన కొన్ని మైళ్ళు వెళ్ళాక తన చేతిలో ఉన్న మూటను దారి పక్కన ఉన్న పొదలోకి విసిరివేసి, ఇక నా కోడలివి ఎలా అవుతావో చూస్తాను అనుకుంటూ తన నగరుకు వెళ్ళిపోయాడు. తర్వాత కొంతసేపటికి అటుగా ఒక రైతు వచ్చాడు. అతనికి పొదల మధ్య నుంచి చంటిబిడ్డ ఏడుపు వినిపించింది. వెళ్ళి చూస్తే గుడ్డల చుట్టలాగా ఉన్నది. ఆ గుడ్డల మధ్య పసిగుడ్డు కనిపించింది. చాలా కాలంగా బిడ్డల కోసం ముఖం వాచిన ఆ రైతుకు ఆ బిడ్డను చూడగానే పరమానందమైంది. అతను ఆ బిడ్డను తీసుకొని పోయి తన భార్యకిచ్చాడు. ఆ విధంగా వేటగాడి కూతురు రైతు ఇంట 3 ఏళ్ల పాటు అల్లారు ముద్దుగా పెరిగింది. ఆ పిల్లకు వాణి అని పేరు పెట్టారు. అంతలో మళ్ళీ రాజు రైతు ఉండే పల్లెకు రావటం తటస్థించింది. రైతు ఆయనకు తాగటానికి పాలు ఇచ్చాడు. రాజు రైతు ఇంట పెరుగుతున్న వాణిని చూసి, మీ పిల్ల చాలా అందంగా ఉన్నది అని అభినందించాడు. వాణి మా కన్న కూతురు కాదు మహారాజా, ఎవరో కని పారేసిన బిడ్డ. 3 ఏళ్ల క్రితం పసిగుడ్డుగా మాకు పొదల్లో దొరికింది. అయినా మేము దీన్ని సొంత బిడ్డగానే పెంచుకుంటున్నాం అన్నాడు రైతు. రాజు గతుక్కుమన్నాడు. ఆ వేటగాడి పిల్ల ఎప్పుడో చచ్చిపోయి ఉంటుందనుకున్నాడు. కానీ అలా జరగలేదు. విధికి తనకు పోటీ జరుగుతున్నదన్నమాట. ఈ పోటీలో తాను నెగ్గి తీరాలి. ఈ పిల్లను నేనే పెంచుకుంటాను. మీ ఇంట కన్నా మా రాణివాసంలో ఎన్నో రెట్లు సుఖంగా బతుకుతుంది. ఏమంటావు అని రైతును అడిగాడు రాజు. పిల్లను రాజుకివ్వటం రైతుకు కానీ అతడి భార్యకు కానీ ఏమాత్రం ఇష్టం లేదు. అయినా రాజు మాట కాదనటానికి లేదు కనుక చిత్తం, అలాగే చేయండి అన్నాడు రైతు. రాజు వాణిని తన గుర్రం మీద ఎక్కించుకొని బయలుదేరి దారిలో తగిలిన చిన్న నదిలోకి ఆమెను తోసి తన దారిన తాను వెళ్ళిపోయాడు. వాణి నీటిలో కొంత దూరం కొట్టుకుపోయి పొరుగున ఉన్న రాజ్యంలోని రేవుకు చేరింది. ఆ సమయంలో ఆ దేశపు రాణి రేవుకు స్నానానికి వచ్చి నీటిలో కొట్టుకు వస్తున్న పిల్లను చూసి తన నౌకర్ల చేత తీయించింది. స్పృహ తప్పిన వాణికి కొంతసేపటికి స్పృహ రాగానే, నీ పేరేమిటమ్మా అని రాణి అడిగితే వాణి అని ఆ పిల్ల సమాధానం చెప్పింది.
ఆ పిల్ల అందం చూసి రాణి ముగ్ధురాలై తనకు ఆడపిల్లలు లేనందున వాణిని తన కుమార్తెలాగే పెంచి పెద్ద చేసింది. యుక్త వయసు వచ్చేసరికి వాణి అద్భుత సౌందర్యవతిగా తయారైంది. ఆ సమయంలో ఒకసారి లావాణ దేశపు రాజకుమారుడు ఈ దేశానికి రావటం తటస్థించింది. ఆ యువకుడు వాణిని చూడగానే ఆమెను ఎంతో ప్రేమించి పెళ్లి చేసుకుంటానన్నాడు. వాణిని పెంచిన రాణి అభ్యంతరం చెప్పలేదు. కానీ వాణి తన గర్భవాసాన పుట్టిన పిల్ల కాదని, తనకు 3 ఏళ్ల పిల్లగా నీటిలో కొట్టుకుపోతూ దొరికిందని, అందుకు అభ్యంతరం లేకపోతే పెళ్లి విషయం నిర్ణయించుకోమని రాజకుమారుడితో అన్నది. మా నాన్నగారి అనుమతి తీసుకుని వచ్చి పెళ్లాడుతాను. వాణి మీ కన్న కుమార్తె కాకపోయినా నాకేమీ అభ్యంతరం లేదు అని రాజకుమారుడు తన తండ్రి వద్దకు వెళ్ళి విషయాలన్నీ చెప్పాడు. గుణాంకుడు అంతా విని నిర్ఘాంతపోయాడు. విధితే పై చేయి అవుతుందని ఆయన అనుకోలేదు. ఆయన తన కొడుకుతో, నేను ఈ పెళ్లికి ఎంత మాత్రమూ ఒప్పను. నా తర్వాత సింహాసనం మీద కూర్చోవలసిన వాడివి కులగోత్రాలు లేని దాన్ని ఎలా పెళ్లాడతావు అన్నాడు. రాజకుమారుడు తండ్రిపై తిరగబడి, నేను వాణిని పెళ్లాడడానికి మీ సింహాసనమే అడ్డమైతే అది నాకు అవసరం లేదు. నేను వరించిన కన్యను పెళ్లాడుతున్నాను. మీరు నన్ను ఆహ్వానిస్తేనే గాని నేను తిరిగి ఈ దేశంలో అడుగుపెట్టను అంటూ వాణి ఉన్న చోటికి వెళ్ళిపోయాడు. రాజు తన ఓటమి పూర్తి అయినట్టు గ్రహించాడు. ఆయన తన కొడుకు వివాహానికి హాజరైనాడు. పెళ్లిపీటల మీద ఉన్న తన కొడుకును కోడలిని చూడగానే ఆయనకు ఆశ్చర్యం వేసింది. వాణి కన్నా అందమైన కోడలు రాజఠీవి గలది 100 ఏళ్లు వెతికినా తనకు దొరకదు. ఈ వివాహానికి చాలామంది రాజులు వచ్చారు. అందరూ వాణిని మెచ్చుకున్న వాళ్లే. ఇన్నేళ్లుగా తాను ఈ వివాహం జరగకుండా ఉండగలందులకు అన్ని పాట్లు ఎందుకు పడినది రాజుకు అర్థం కాలేదు. ఆయన తన కొడుకును కోడలిని తన రాజ్యానికి తీసుకొని పోయి అరణ్యంలో ఉన్న వేటగాడిని అతని భార్యను పిలిపించి, ఇదిగో మీ కన్నపిల్ల నా కోడలయింది అని రైతు భార్యను పిలిపించి, ఇదిగో మీరు పెంచిన వాణి నా కొడుకు చేసుకున్నాను అని చెప్పి వారందరికీ తన నగరంలో నివాసాలు ఏర్పాటు చేశారు. వాళ్ళందరూ అంతా రాజుగారి చలవే అనుకున్నారు. బేతాళుడి కథ చెప్పి, రాజా, విధి లిఖితం ముందే తెలిసి కూడా రాజు దాన్ని తప్పించడానికి అన్ని పాటలు ఎందుకు పడ్డాడు? నిజంగా తాను విధి లిఖితాన్ని మార్చగలననేనా? అలాంటి వాడు చివరకు విధి లిఖితాన్ని ఎందుకు ఆమోదించాడు? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, మానవుడు చేసే ప్రయత్నమంతా తన ఇచ్ఛను కొనసాగించడానికే. సమర్థులైన వారెవరు పరిస్థితులకు తల ఒగ్గరు. రాజుకు విధిలిఖితం ముందుగా తెలిసిన కారణం చేత అతను దాన్ని తప్పించాలని మరింత పట్టుదల వహించాడు. అది ఆయనలో విశేషమే గాని తప్పు పట్టదగినది కాదు. వేటగాడి కుమార్తె తన కోడలవుతుందని ముందుగా తెలియనట్టయితే వివాహ సమయంలో ఆ సంగతి తెలిసిన రాజు అభ్యంతరం చెప్పి ఉండడు. ఆ సమయానికి వాణ్ణి ఆయన కోడలు కావటానికి అర్హురాలుగానే ఉన్నది. కానీ వేటగాడి ఇంట ఉండిన పసిగుడ్డు తనకు కోడలు కావటానికి ఎంత మాత్రమో అర్హురాలుగా లేదు. మరొక విషయం ఏమిటంటే, విధి లిఖితం ప్రకారం జరగడానికి రాజే 2 సార్లు సాధనమైనాడు. అలా విధి చేత కీలుబొమ్మ కావటానికి ఎంతటి వాడికి అభ్యంతరం ఉండదు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ సమాప్తం.